బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం రేగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు సిట్టు నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు రావాలని అందులో పేర్కొంది. ఒక ప్రైవేటు ఛానల్ ఎండీ స్టేట్మెంట్ మేరకు ఈ నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం. రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన ఈ కేసులో బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు రావడం సంచలనంగా మారింది. అయితే ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం అయితే కలుగుతుంది. మాజీ మంత్రి హరీష్ రావుకి సిట్టు నోటీసులు అయితే జారీ అయ్యాయి. జూబ్లీహిల్స్ పిఎస్లో రేపు విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం జరిగింది. మొదటిసారి బీఆర్ఎస్ కీలక నేతకు సిట్టు నోటీసులు పంపించింది. హరీష్ రావు ఇంట్లో నోటీసులు సిట్ అధికారులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు పిఎస్కు రావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావుకి సిట్ నోటీసులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. లైవ్లో శ్రీకాంత్. చక్రి, గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి అంటే చాలా కాలం నుంచి ఈ అంశం పెండింగ్ లో ఉంది. సో దీనిపైన ఇప్పటికే చాలా సార్లు విచారణ కూడా చేయడం జరిగింది. అండ్ గతంలో డిఎస్పీ ప్రణీత్ రావును కూడా ఈ అంశం పైన విచారించడం జరిగింది. ఇంకా కొంతమంది పోలీసు అధికారులు కూడా దీనిపైన విచారించడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఈ విచారణ కొంచెం వేగవంతమైందని చెప్పాలి. ప్రభాకర్ రావు, మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావును కూడా సిట్టు విచారించిన తర్వాత సో దీంట్లో కీలకమైనటువంటి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. సో ఒక ప్రైవేట్ ఛానల్ ఎండి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు, ఒక ప్రైవేట్ ఛానల్ చైర్మన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు సో ఇవాళ హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే హరీష్ రావు తన ఇంట్లో లేనటువంటి నేపథ్యంలో హరీష్ రావు సెక్యూరిటీకి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో ఈ సిట్ విచారణకు హాజరు కావాలంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు పొద్దున జూబ్లీహిల్స్ లో ఆయన విచారణకు హాజరు కావాలంటూ. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్గాలు మాత్రం దీనికి సంబంధించి మాకు ఎట్లాంటి నోటీసు రాలేదని చెప్పి దీన్ని ఖండించినా గానీ బట్ సెక్యూరిటీకి నోటీస్ ఇచ్చాం, ఇంట్లో నోటీసులు ఇచ్చామంటూ కూడా సిట్ అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. ఇట్లా నేపథ్యంలో అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. దీని ఫోన్ ట్యాపింగ్ వెనకాల కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, కేసీఆర్ ఉన్నారు అన్నటువంటి ఉద్దేశంతో అంటే గతంలో చాలా మంది ఫోన్లు విన్నారు, అంటే ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో ఇవన్నీ కూడా విన్నారు. అండ్ ఆ రోజు దుబాక ఎలక్షన్స్ టైంలో ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అన్ని యాక్టివిటీస్ కూడా విన్నారు అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నటువంటి అభియోగం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆ ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా మంది మంత్రులే గానీ, ఆ రోజు అధికారంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే గానీ అన్ని ఫోన్లు విన్నారు అన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభియోగం. ఈవెన్ అధికారంలోకి రాగానే ప్రణీత్ రావును దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన కొంతకాలం పాటు జైల్లో ఉన్నారు. ఈవెన్ ఒక ఛానల్ కి సంబంధించినటువంటి చైర్మన్ లేదంటే ఇంకా అఫ్ కోర్స్ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు వీళ్ళంతా కూడా అంటే బయట దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో వాళ్ళకు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి నాట్ టు అరెస్ట్ అన్నటువంటి నోటీసులు తీసుకున్నాకనే నాట్ టు అరెస్ట్ అని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు నుంచి ఆదేశం తీసుకున్న తర్వాతనే భారతదేశానికి రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత సో ఇప్పటివరకు అయితే ఎక్కడ సిట్ విచారిస్తోంది, పంపిస్తోంది తప్ప ఎక్కడ అరెస్ట్ మాత్రం చేయలేదు. సో ఇక్కడ ప్రధానంగా రాజకీయ పరమైనటువంటి మలుపు. ఇప్పటివరకు కేవలం అధికారుల పరంగా లేదంటే దీంట్లో ఎవరెవరి పాత్రలు ఉన్నాయి, ఏ ఛానల్లో ఏమేం జరిగింది అన్నదే గతం నుంచి ప్రతిపక్షాలు మాట్లాడినాయి. ఇప్పుడు రాజకీయ పరంగా మాత్రం ఒక టర్నింగ్ పాయింట్ అనేది చెప్పాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఇక హరీష్ రావు వద్దకు చేరింది. సో హరీష్ రావు పాత్ర దీంట్లో ఎంత ఉంది ఏమిటి అన్నది సిట్ అధికారులు రేపు విచారించబోతున్నారు. అయితే దీనిపైన ఇంతవరకు అయితే హరీష్ రావు ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. హరీష్ రావు అధికారికంగా రెస్పాండ్ కాలేదు. బట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ హరీష్ రావు టీం కానీ ఇప్పటికీ చెప్తున్నారు మాకు ఎట్లాంటి నోటీసులు రాలేదని చెప్తున్నారు. బట్ సిట్ అధికారులు మాత్రం ఇంట్లో హరీష్ రావు నర్సింగ్ ఇంట్లో తను లేరు, సో సెక్యూరిటీకి మేము నోటీసులు ఇచ్చొచ్చామని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి అంశం. బట్ ఏదేమైనా కానీ మొదటిసారి రాజకీయ నాయకుడికి దట్టు హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన నోటీసులు అయితే అందుకున్నారు. రేపు పొద్దున విచారణకు హాజరు కాబోతున్నారు. అండ్ ఇదే అంశం గతంలో కీలకమైనటువంటి నాయకులు కూడా మాట్లాడారు. కొంతమంది మంత్రుల ఫోన్లు కూడా విన్నారు, వాళ్ళ కన్వర్జేషన్స్ కూడా విన్నారు అన్నది ప్రధానంగా చేస్తున్నటువంటి అభియోగం. సో ఇప్పుడు
కవిత ఒకవైపు ఇప్పటికే హరీష్ రావు అవినీతి చేశారని మాట్లాడుతున్నారు. మరోవైపు హరీష్ రావుకే మొట్టమొదటిసారి నోటీసులు వచ్చాయి ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఇప్పటి వరకు అధికారుల వరకే ఉన్నటువంటి అంశం ఒక్కసారిగా రాజకీయ టర్న్ తీసుకుంది. సో ఇప్పుడు దీన్ని అంటే హరీష్ రావు విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఆ తర్వాత ఇంకెవరిని విచారించబోతున్నారనేది కూడా చూడాలి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టినటువంటి అంశాలంటే ఒకటి ఫోన్ ట్యాపింగ్, రెండవది కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ రెండు కూడా చాలా కీలకంగా మారాయి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి, అట్ ది సేమ్ టైం అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. సో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్పింది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, విచారణ చేస్తామని చెప్పినట్టుగానే ఈ అంశం అధికారుల నుంచి అంటే పోలీస్ అధికారుల నుంచి ప్రభాకర్ రావు నుంచి ఇప్పుడు హరీష్ రావు వరకు వచ్చింది. సో తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయో చూడాలి. మరోవర్ రేపు సిట్ అధికారులు ఏ అంశాలపైన విచారించబోతున్నారు అండ్ హరీష్ రావు దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతారు అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే శ్రీకాంత్, ఈ కేసులో కేవలం హరీష్ రావు మాత్రమేనా లేక ఇంకా ఇతర మాజీ మంత్రులు లేక ముఖ్య నేతలు